ప్రకారం ఈ వ్యవహారాన్ని అంతా నడిపినావు. నేనేమంటున్నా, కానీ రేవంత్ రెడ్డి 1000 రేట్లు ఏం కదా సిద్ధరామయ్య కంటే. బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లెక్కలు తీసి ఇప్పటి వరకు కూడా బయట పెట్టట్లేదు. దానికంటే ఒక రెడ్డి ముఖ్యమంత్రి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ఒక బోల్డ్ మాట అన్నాడు. నేనే చివరి ఓసీ ముఖ్యమంత్రి అయినా, మీరు అన్నదాటనే రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి మీరు అన్నారు. నేనే చివరి ఓసీ ముఖ్యమంత్రి అయినా నాకు అభ్యంతరం లేదు, మా నాయకుడు చెప్పాడు, నేను చేశాను, చూపించాను, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ చీఫ్ మినిస్టర్షిప్ అన్నాడు. అంతకంటే పెద్దగా ఉంటది. విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు లోపల మనిషి మాట్లాడితే వేరే ఉంటది, బయటి మనిషి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఆయన దాంట్లో డ్యూయల్ సిమ్స్ ఉంటాయి. ఏ సిమ్ ఏ నెట్వర్క్ వాడాలనేది అప్పుడు వాడుతూ ఉంటారు. కానీ సరే, సిద్ధరామయ్య గారు ఇదే నెల 18 తారీఖు ఏప్రిల్ 18 తారీఖు క్యాబినెట్ లో క్యాస్ట్ సెన్సస్ మీద చర్చ జరిగితే ఇదే అప్పర్ క్యాస్ట్ మళ్ళీ అడ్డుకొని దీన్ని బయట పెట్టొద్దని గందరగోళం చేసినాయి. ఇక్కడ బయట పెట్టినటువంటి ఏది ఆ పర్సంటేజ్లే, ఇంకా లెక్కలు కూడా కాదు. వీళ్ళు చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ లో నిజంగా ఇవన్నీ తెలుసుకోవడం తప్పు కాదంటున్నావు. మరి ఎవరి దగ్గర ఎంత ఉందో బయట పెట్టవు, ఎవరి దగ్గర ఏం సంపద ఉంది, ఎవరి దగ్గర తిండి లేదు, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి భూమి లేదు, ఇవన్నీ ఎందుకో చెప్పలేదు. ఈ సర్వే అన్ని మరి ఇవన్నీ ఎందుకు సేకరించినట్టు నువ్వు? ఇవన్నీ ఎందుకు సేకరించినట్టు? కేవలం భయపెట్టడానికి సేకరించడం. ఇక్కడ సిద్ధరామయ్య గారిని అక్కడ అడ్డుకునేది అప్పర్ క్యాస్టే. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడడం కోసం బీసీల క్యాస్ట్ సెన్సస్ ముచ్చడి చెప్పి ఈ కుట్ర చేశారు. సిద్ధరామయ్య బయట పెట్టలేదు, ఆయన బయట పెట్టాడు ధైర్యంగా. సిద్ధరామయ్య గారు ఏం బయట పెట్టిండు? ఈయన బయట పెట్టింది ఏందో పెట్టాడు కదా. ఏంటది? బీసీల పర్సెంటేజ్ 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు, టోటల్ 56. కేసీఆర్ 51 అన్నాడు, నేను 56 అన్నా. 5% నేను ఇంకా ఎక్కువనే అనౌన్స్ చేశా కదా. ఆయన దయాదాక్షిణం, ఆయన బిచ్చం మాకు 5% అనేది ఆయన బిచ్చం వేస్తా ఉంటే మేము బిచ్చంగా అయ్యో మహాప్రసాదం అని తీసుకోవాలా? మాది చెప్పటవా? నీది ఎంతమందో చెప్పరాదు, నీ లెక్క, నీ వాళ్ళు ఎంతమందో లెక్క చెప్పు ముందుగాల. రెడ్డి మేము చూసుకుంటాం. రెడ్డి లెక్క ఎంత, నీ లెక్క ఎంతనో చెప్పు ముందుగాల, మా చెప్పకపోతే కానీ. నేనేమంటున్నా, వచ్చినట్టుంది కదా 17 లక్షలు ఎంతనో ఉన్నారు రెడ్డిస్. 16 లక్షలని వాళ్ళేదో లీకులు, అవి లీకులే. ఈ రాష్ట్ర ప్రభుత్వం దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నువ్వు చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ లో ఏ గ్రామంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు నువ్వు లెక్క బయట పెట్టు ముందుగాల. రేపు పొద్దుగాల కేంద్రం చేసేటువంటి సెన్సస్ లో ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవాళ నువ్వు దాచిపెట్టినా కుట్రలు చేసినా ఏమైతుందట? బీసీలకి అడగలేదా? కౌన్సిల్ అడిగారు? అడిగాను నేను అడిగినా, దానికి సమాధానం దాటవేస్తా ఉన్నారు. సమాధానం దాటవేస్తా. ఇప్పుడు కాకపోతే వేరే ప్రభుత్వం బయట రాక తప్పది. వీళ్ళు ఎన్ని రోజులు దాచిపెట్టినా అది దాగదు. ఇవాళ పలానా గ్రామంలో పలానా ధర్మపురి కాడ ఎస్సీలకు ఇంతమంది, ఎస్టీలకు ఇంతమంది, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి లంబాడీలకు ఇంతమంది, ఆదివాసీలకు ఇంతమంది, తర్వాత ముదిరాజులకు ఇంతమంది, మున్నూరు కాపులకు ఇంతమంది, యాదవులకు ఇంతమంది అని లెక్క తేలాలే. ఆ లెక్క చెప్పకుండా నువ్వు ఓవరాల్ గా 56% ఉన్నారనేటువంటి ఒక ఫేక్ లెక్కని ప్రజల మీద తీసుకొస్తే దాన్నే మహాప్రసాదం అని అటు ఢిల్లీకి ఇసిరి కొడితే ఇది రోల్ మోడల్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటే రేపు పొద్దుగాల రాహుల్ గాంధీ గారిని కూడా ఈయన ఫూల్ చేసినట్టే అవుతుంది. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో ఆ లెక్కలు దీనికి భిన్నంగా ఉంటాయి. అంత ఈ లెక్కల్లాగా ఉండే అవి దానికి భిన్నంగా ఉంటాయి, అవి అక్యురేట్ గా ఉంటాయి. కాబట్టి నేనేమంటా, అదే లెక్క వచ్చినా యాక్సెప్ట్ చేస్తారా? కేంద్ర ప్రభుత్వ లెక్కలు ప్రామాణికము. కేంద్ర ప్రభుత్వ లెక్కల్లో తక్కువ వచ్చింది అనుకోండి, ఇంకా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ లెక్కల కంటే తక్కువ వచ్చాయి అనుకోండి, యాక్సెప్ట్ చేస్తారా? 100% చేస్తాం. నేను ఎందుకు తక్కువ వస్తుంది ఒక మాట చెప్తా ఉన్నా. ఎందుకు తక్కువ వస్తుంది? నీవు మండల్ కమిషన్ అప్పుడే 52% అని చెప్పిర్రు. 52% మండల కమిషన్ అన్నప్పుడే చెప్పిర్రు. ఇప్పుడు 56%. నేనేం చెప్తా ఉన్నా, 56% ఎట్లా పెరుగుతారు కానీ నేను చెప్తా, నా కాడ లెక్క ఉంది. అప్పుడు ఓవరాల్ గా దేశం పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు అది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కనీసం 61% తక్కువ కాకుండా బీసీలు ఉంటారు ఇక్కడ. సో ఈ 61% ఇక్కడ ఒకటి క్లారిఫికేషన్, 61% ఓన్లీ హిందూ బీసీలో, ముస్లిం బీసీలు అందరు కలిపి ఉంటారు. అందరు కలిపి 61. ముస్లిం అన్నది కొత్తగా బీసీలో చేర్చారు కదా. రాజశేఖర రెడ్డి టైంలో బీసీలను కొత్తగా చేర్చారు. అంతకుముందున్న ముస్లిం బీసీలు ఉన్నారు, దూదేకులు, వాళ్ళు ఒక 10% ఉంటారా టోటల్ ముస్లింస్? మొత్తం బీసీలలో ఉన్నటువంటి ముస్లింలు 11% అప్రాక్సిమేట్ గా ఉంటారు. వీళ్ళు 11% వరకు. 11% లో ఆల్రెడీ
బీసీ ఉన్న వాళ్ళు దూదేకులు, నూరు, చాంద్ బాషా, అదే బీసీ బీసీ డి ఉన్నారు కదా? వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారు ముస్లిమ్స్ లో? వాళ్ళందరూ కలిపే ఉంటారు వీళ్ళు. ఓకే, అంటే 100 లో 100 మంది ముస్లింలు ఉంటే 10-11% ఆల్రెడీ బీసీలో ఉండే. అంటే 10 మొత్తం నేను చెప్తా ఉన్నా, టోటల్ జనాభాలో టోటల్ బీసీలలో ఉన్నటువంటి ముస్లింస్ అప్రాక్సిమేట్ గా 10 to 11% మధ్యలో ఉంటారు. ఓకే ఓకే ఉంటారు వాళ్ళు. అయితే విషయం ఏంటంటే ఇవాళ బీసీలను ఏది ముస్లింలను తీసుకొచ్చి బీసీలు అని చెప్పి చెప్తా ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో కలిపి ఉన్నాయి ఆల్రెడీ. దాని గురించి ఒక వితండవాదం ఎవరైనా చేస్తే అది రాజకీయ పరమైనటువంటి ఆలోచనగా మనం చూడాల్సి ఉంటది. ఇక్కడ ఇప్పుడు చేయబోయేటువంటి క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో, ఈ క్యాస్ట్ సెన్సస్ కైనా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సహకరించాలి. ఈ క్యాస్ట్ సెన్సస్ ను కూడా డిస్టర్బ్ చేసి మేం చేసినటువంటి లెక్కలు మందమే తీయాలి, అంతకంటే ఎక్కువ తీయకూడదు, బీసీల లెక్కలన్నీ మళ్ళా గిదే లెక్కలుగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా చేస్తే బీసీ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి ఉంటుంది. ఎన్యూమరేటర్స్ అంతా కూడా డిసైడ్ అవుతారు కదా. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, చీఫ్ సెక్రటరీ వాళ్ళంతా పాటించాల్సిందే. ఐఏఎస్ అధికారులు పాటిస్తారు, కానీ కుట్రదారులు ఏ రూపంలోనైనా ఉంటారు కదా. ఇప్పుడు 1952 నుంచి తీసుకుంటే 1992 నాటికి మాకు రిజర్వేషన్ అని చెప్పారు. ఏది 27% రిజర్వేషన్. పోనీ 1992 నుంచి 2025 వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మేము 27% రీచ్ అయినామంటే కాలేదు మేము. ఎప్పటి వరకు అంటే దాదాపుగా 2018 నాటికి 2023 నాటికి కేవలం 22% అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీల వాటా 22% మాత్రమే భర్తీ అయింది. ఇంకా భర్తీ కావాల్సినటువంటి చాలా ఉండే. అలాగే గ్రూప్ ఏ ఉద్యోగాలలో కేవలం 18% మాత్రమే బీసీలకు ఇప్పుడు భర్తీ అయినాయి. అంటే రిజర్వేషన్ ఏది మనం చట్టంలో పెట్టుకున్నప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ దగ్గర కూడా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. గట్లే ఈ డేటా కాడ కూడా ఏమైనా నిర్లక్ష్యం చేయగలని ముందే సూచన. ఓకే, సో ఒకటి